సత్య సత్య ఏంటి పేపర్ నీ దగ్గర ఎందుకుంది? ఇటు చూడు. ఎందుకు ఏడుస్తున్నావే? ఏమైంది అసలు? ఏంటిదంతా? ఎవరితను? ఆనందో బ్రహ్మ గోవిందో నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్ చాకు లాంటి కుర్రవాడు బాపు లాంటి చూపు గుచ్చి ఏమిటే పుడంటుంటే ఆనందో బ్రహ్మ గోవిందో నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్. శుభములు కలుగు నీకు పోయి రావే మరదల. చెప్పండి ఎవరు? హాయ్ అండి, ఐమ్ కావ్య. రెంట్ కలెక్షన్ కోసం వచ్చాను. కావ్య? జనార్దన్ గారి డాటర్ని. ఓ సారీ, రండి లోపలికి. కూర్చోండి. కాఫీ టీ? అయ్యో వద్దండి, థ్యాంక్ యూ. 1 సెకండ్. తీసుకోండి. అయ్యో పర్లేదండి. పర్లేదు తీసుకోండి. మీరు చెన్నైలో ఉంటారు కదా? అవునండి. యాక్చువల్లీ ఎప్పుడు చూడలేదండి, అందుకే. పర్లేదండి. ఇప్పుడే వస్తానండి. చూసుకోలేదు. స్టవ్ మీద ఏమైనా పెట్టారా? పాలు. షట్.
బతికించారండి బాబు. కూర్చోండి. లేదండి, వెళ్ళాలి. రెంట్ 1 సెకండ్. హలో, చెప్పరా. రే, ఈ ఫ్రైడే ప్రొడ్యూసర్ని కలవాలి, గుర్తుందా? స్క్రిప్ట్ ఎంత వరకు వచ్చింది? అవునరా, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. గుడ్ గుడ్, ప్రిపేర్డ్గా ఉండు. రే, నీకు విషయం చెప్పాలరా. చెప్పురా. ఇందాకే మా ఇంటి ఓనర్ కూతురు వచ్చిందిరా. ఆ. చాలా అందంగా ఉంది తెలుసా. తను చూస్తే నన్ను నేను మర్చిపోయాను. రే, ఏం మాట్లాడుతున్నావు? ఇవన్నీ అవసరమా ఇప్పుడు? నీకు తెలుసు కదా, ఈ ఫీల్డ్లో ఉన్న మనకి ఇవన్నీ సెట్ కావని. నువ్వే చెప్తావు కదరా. ఫస్ట్ అంటే స్క్రిప్ట్ అది- మీద, నేరేషన్ మీద వర్క్ చేయి. ఇవన్నీ పక్కన పెట్టి అలా డైవర్ట్ కాకు, కాన్సన్ట్రేటెడ్గా ఉండు, సరేనా? సరేరా, అర్థమైంది. ఉంటా మరి. హాయ్. హాయ్, రండి. సారీ అండి, నిన్న అలా వెళ్ళిపోయినందుకు. అయ్యో పర్లేదండి, మీకు ఏదో పని ఉండి వెళ్ళారనుకున్నాను. ఇట్స్ ఓకే. థ్యాంక్స్ అండి. మీరేమైనా అయ్యో. అనుకున్నారేమో అని చాలా పర్లేదండి బాధపడ్డా. బాబు, మీరు ఆగండి, కూర్చోండి ఫస్ట్. జ్యూస్ తీసుకోండి. అయ్యో వద్దండి. పర్లేదు, తీసుకోండి. ఏదో రాస్తున్నట్టున్నారు, డిస్టర్బ్ చేశానా అండి? ఇదా? అలా ఏం లేదండి, అప్పుడప్పుడు ర్యాండమ్ థాట్స్ వస్తే రాస్తుంటానంతే. మీరు తీసిన ఇన్కమ్ అని షార్ట్ ఫిలిం 4-5 టైమ్స్ చూశానండి. చాలా బాగా తీశారు. థ్యాంక్ యూ అండి. మీరు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ని నమ్ముతారా? ఆ? అంటే అంత బాగా తీశారు కదా, అందుకే అడుగుతున్నా. యాక్చువల్లీ నమ్మను, బట్ ఎందుకో ఇప్పుడిప్పుడే నమ్మాలనిపిస్తుంది. అవునా? ఎందుకలా? ఏమో, నాకు కూడా తెలియదు. అవును, నా షార్ట్ ఫిల్మ్ గురించి మీకెలా? కావ్య ఫాదర్. ఆ? మా ఫాదర్ ఫ్లాట్లోనే ఉంటున్నారు కదా, అలా. ఓ, మీతో కూడా షేర్ చేశారా అంకుల్?
ఇటు ఇయ్యండి. పర్లేదండి, నేను పెట్టేస్తాను. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి ఫ్లాట్ని. ఏంటండి కొంపతీస్ ఇన్స్పెక్షన్ కానీ చేస్తున్నారా ఏంటి? అయ్యో లేదండి, జస్ట్ చెప్పాలనిపించింది. ఓహ్, చెప్పడం మర్చిపోయాను. మై ఫ్యామిలీ. అవును, మీరు చెన్నైలో ఎప్పటి నుంచి ఉంటున్నారు? 2 years. ఓ, అంటే స్టడీస్ అన్నీ ఇక్కడే అనమాట. ఇంటర్లో ఎల్ఎఫ్టీసీ కాలేజ్. ఏంటి, నేను కూడా అదే కాలేజ్. అందుకేనా ఎక్కడో చూశాననే ఫీలింగ్ కలుగుతుంది. నన్ను కాకపోతే మధ్యలో వేరే కాలేజ్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్ళిపోయారు? మా డాడీకి వైజాగ్ షిఫ్ట్ అయింది. సో మొత్తం ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అయిపోయామన్నమాట. మరి ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉంటున్నారు. నేను జస్ట్ ఇండిపెండెంట్గా ఉందామని 2 months బ్యాక్ ఇటు షిఫ్ట్ అయ్యాను అంతే. నైస్ అండి. సరే అండి, నేను వెళ్తాను. రెంట్? ఓ, యాక్చువల్లీ నిన్న మీకు అది చెప్తామనే బయటకు వచ్చాను. ఈ లోపల మీరు వెళ్ళిపోయారు. మా ఫ్రెండ్కి కొంచెం అర్జెంట్ నీడ్ ఉందంటే రెంట్ మనీ తను తీసుకున్నాడండి. ఒక్క 2 daysలో ఇచ్చేస్తా అన్నాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక్క 2 days. పర్లేదు, రేపొచ్చి తీసుకుంటాను. కావ్య, ఏమైంది? ఆల్ ఓకేనా? థ్యాంక్ యూ కావ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసావా, ధైర్యం చేసి వెళ్తే ఇలా ఉంటుంది. నాలో ముందెప్పుడు లేని పరవశమేంటో నీతో గడిపే ప్రతి నిమిషం నాలో చివరి క్షణంలా మిగిలిపోతుందే. ఏమైనదో నా మనసుకే రెక్కలు వచ్చినట్టుగా నవ్వుతున్నది. ఏమైనదో దూరాలకి వాలా మాయ చేసినట్టుగా మాయమైందిగా. ఓ ఓ ఓ ఓ ఓ వెల్లువా ఆనందాల వెల్లువా నాలో మొదలైందిగా. రేపు తను వచ్చేసాక నిజం చెప్పేస్తానే. నేను రానా? వద్దు, నేను ఒక్కదాన్నే వెళ్తాను. ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఏమైంది? ఆల్ ఓకేనా? మీకు కావాల్సింది రెంటే కదా,
1 సెకండ్. నేను మీతో ఒక విషయం. సారీ లేట్ అయినందుకు. మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీతో ఒక విషయం చెప్పాలి. వద్దండి. అర్థమైంది మీరేం చెప్పాలనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ మాకు సెట్ కావండి. మాకు అంత అదృష్టం లేదు. దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతాను, అయ్యాను కూడా. నేను మిమ్మల్ని ఏమనట్లేదు, తప్పంతా నాదే. అందరికీ చెప్పే నేనే ఎందుకు ఇలా చేశానో అర్థం కావట్లా. అసలు అన్నీ తెలిసి కూడా మీకు ఎందుకు పడిపోయినా నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థం Hey, hi. This is Harsha. Sorry to disturb you. Looks like you are going through a lot. Just remember, this too shall pass. కావ్య ఉందా? లేదు. మీరు కావ్య కదా? ఎవరండి తను? ఇదేంటిది? నా పేరు, నా హ్యాండ్ రైటింగ్ నాకేం అర్థం కావట్లేదు. తన పేరు సత్య. అవును, మీరు తనని 1 వీక్గానే చూస్తున్నారు, కానీ తను మీకోసం 6 ఏళ్ళుగా వెయిట్ చేస్తుంది. 6 ఏళ్ళుగా? నా కోసమా? అవును, తనలో తనే దాచుకుంది. అసలేంటిదంతా? ఎవరైతను? నాకు భయం కావ్య. భయమా? భయం దేనికి? ఎందుకలా? నీకు తెలుసు కదనే నా చైల్డ్హుడ్ ఎలా ఉండేదో. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, నాన్న చనిపోవడం, ఇవన్నీ నా మైండ్ని ఏదోలా చేశాయి. ఎవరితో కలవలేను, మాట్లాడలేను. ఆ ఏజ్లోనే జీవితం మీద విరక్తి పుట్టని రోజంటూ లేదు. అలాంటిది ఒకరోజు మా కాలేజ్లో ఫెస్ట్ జరుగుతుంది. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, కానీ నేను మాత్రం ఒంటరిగా కూర్చొని అలా ఎంతసేపు కూర్చున్నానో నాకే తెలీదు. అంతలోనే నా చేతికేదో పేపర్ తగిలినట్టు అనిపించింది. ఏంటా అని ఆ పేపర్ చూస్తే అందులో ఏదో రాసుంది. చెప్తే నమ్మవు, కానీ ఆ చదవగానే ఒక్కసారిగా నా జీవితంలో ఉన్న బాధ మొత్తం పోయినట్టు అనిపించింది. ఫస్ట్ టైం నా లైఫ్లో నాకంటూ ఒకరు ఆలోచించేవారు ఉన్నారనిపించింది. అదెవరా అని కనుక్కుంటే ఆ పేపర్ రాసింది హర్ష. తర్వాత అలాంటి ఒక పర్సన్ నా జీవితంలో ఉంటే బాగుంటుంది అనిపించింది. అతన్ని ఫాలో అయ్యాను, కానీ నా లవ్ని చెప్పలేకపోయాను. భయం, ఎక్కడ నన్ను రిజెక్ట్ చేస్తాడో అన్న భయం. తన కోసం వెయిట్ చేశా,
కానీ అంతలోనే కాలేజ్ వదిలేసి వెళ్ళిపోయాడు. అడ్రస్ కోసం చాలా ట్రై చేశాను, కానీ దొరకలేదు. ఇదే నాకున్న ఏకైక అతని జ్ఞాపకం. అతని వల్లే నా లైఫ్లో ఒక హోప్ వచ్చింది. అతని వల్లే ఈరోజు నేను ఇలా ఉన్నాను. అతని కోసమే బతుకుతున్నాను. అలా ఉండగా ఒకరోజు మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ తను చూసి అది డైరెక్ట్ చేసింది మీరే అని తెలిసిన మరో క్షణమే ఇక్కడికి వచ్చేసింది. కానీ మీరు తనతో ఏమన్నారు? తన వల్ల మీరు ఎఫెక్ట్ అయ్యారా? తను ఎక్కడుంది? నేను ఒకసారి తను కలవచ్చా? తనని ఒంటరిగా వదిలేయమని చెప్పింది. ఫోన్ నెంబర్ ఇస్తారా? హర్ష, సత్య, ఐ లవ్ యూ. ప్రాణం నీ కోసం వేచుంది.